Hello and welcome to SKB Shots. India Asian Volleyball Confederation Tournament లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్. పూల్ స్టేజ్ లో, గ్రూప్ స్టేజ్ లో 5-5 గెలిచారు. సెమీఫైనల్స్ లో లాస్ట్ టు అ బెటర్ టీమ్ ఇన్ ఇండోనేషియా. అది కూడా లాస్ట్ సెట్ దాకా వెళ్ళింది. అండ్ దే వర్ వెరీ గుడ్ ఇన్ ద లాస్ట్ సెట్. జస్ట్ 2 points డిఫరెన్స్ తో ఇండియా ఆ సెమీఫైనల్ మ్యాచ్ కోల్పోయారు. లేదంటే కనుక ఫైనల్ ఆడేవాళ్ళు. అండ్ ర్యాంకింగ్ 60తో టోర్నమెంట్ మొదలుపెట్టి టోర్నమెంట్ అయిపోయేసరికి ర్యాంకింగ్ 42కి వచ్చారు. సో యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఈ యొక్క టీంతో. అండ్ అలాగే హ్యూజ్ క్రెడిట్ గోస్ టు ప్రైమ్ వాలీబాల్. దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. లెట్స్ గెట్ స్టార్ట్. లాస్ట్ వీడియోలో వాలీబాల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. హౌ ఇస్ ఇండియన్ వాలీబాల్, ఎవరు కోచ్, ఎవరు కెప్టెన్, ఎవరు ప్లేయర్స్ ఏంటి అని. కొంతమంది మంచి కమెంట్లు కూడా పెట్టారు. అజిత్ లాల్ లాంటి వాళ్ళు ఎందుకు ఆడట్లేదు. అండ్ అలాగే కొంతమంది చెప్పారు కూడా శిఖర్ సింగ్ వాళ్ళు బాగా ఇంప్రెస్ చేశారని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ గుడ్. దేర్ ఇస్ సమ్ ఫాలోయింగ్ దేర్, ఇంకా పెరుగుతోంది కూడా. అండ్ దాని నుంచి మనం కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడితే కనుక సెమీఫైనల్స్ వాజ్ అ టఫ్ లాస్ బాస్. అండ్ 5 sets దాకా వెళ్ళింది. అండ్ 5 set వాలీబాల్ రూల్ ఏంటి అంటే ప్రతి సెట్ 25 points ఆడతారు, 2 points డిఫరెన్స్తో. బట్ లాస్ట్ సెట్ ఓన్లీ ప్లేడ్ ఫర్ 15 points ఇంటర్నేషనల్ వాలీబాల్. సో ఆ 15 points ఆ 15 మన 13 అక్కడ 2 pointsతో ఇండియా ఓడిపోయింది. లేదంటే కనుక వీ వుడ్ హ్యావ్ టేకన్ ఆన్ ఇండోనేషియా. అండ్ ఈ టీమ్స్ ఆర్ టఫ్ టీమ్స్ బాస్. ఈ ఈస్టర్న్ ఏషియన్ టీమ్స్ ఆర్ వెరీ వెరీ టఫ్ టీమ్స్ టు బీట్. మనం మన లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. జపాన్ అండ్ చైనా విల్ నాట్ ప్లే దిస్ టోర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు వాలీబాల్ నేషన్స్ లీగ్ అని ఒక టోర్నమెంట్ ఆడతారు, వేర్ ఎలీట్ 18 teams ప్లే. ఇరాన్ కూడా ఆడదు. ఆల్దో దే ఆర్ పార్ట్ ఆఫ్ ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్. వాళ్ళు ఈ టోర్నమెంట్ ఆడరు. సో దానివల్ల మిగతా టీమ్స్ ఏవైతే క్వాలిఫై అవుతారో దే కమ్ త్రూ క్వాలిఫైయింగ్ రౌండ్స్, ర్యాంకింగ్ రౌండ్స్ అండ్ ఆల్. ఈ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ లైక్ థైలాండ్ కానీ, లేదంటే కనుక మన కొరియా కానీ, ఇండోనేషియా కానీ, దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ వాలీబాల్. వాళ్ళు ఓడించాలంటే కొంచెం కష్టం. అండ్ ఇండియా ఆల్మోస్ట్ డిడ్ దట్. సో ఫుల్ క్రెడిట్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఆ తర్వాత బహ్రెయిన్ వాజ్ ది డిఫెండింగ్ ఛాంపియన్. వాళ్ళని గ్రూప్ స్టేజ్లో కూడా ఓడించారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెమీఫైనల్స్లో కూడా ఓడించారు. అండ్ ఆ ట్రోఫీ అనేది అవసరం, మెడల్ అనేది అవసరం. బికాస్ ఇన్ ఇండియా మెడల్ స్పీక్. పార్టిసిపేషన్ ఎవడు పట్టించుకోడు అన్ఫార్చునేట్లీ. అండ్ మెడల్స్ వచ్చాయంటే కనుక అప్పుడు కొంచెం విలువ అనేది పెరుగుతూ ఉంటుంది, వ్యూవర్షిప్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ బై డ్రాగన్ మిహైలోవిచ్, ద కోచ్ ఆఫ్ ఇండియన్ వాలీబాల్ టీమ్. జెడ్ జెరోమ్ కెప్టెన్. అలాగే చాలా మంది ప్లేయర్స్, శిఖర్ కానివ్వండి, అరుణ్ వర్గీస్ కానివ్వండి, ఆ తర్వాత చిరాగ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. అండ్ ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఆర్ వెయిటింగ్ వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది అందివ్వడానికి. బట్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ప్రైమ్ వాలీబాల్. ఆ ప్రైమ్ వాలీబాల్ ఆలోచన ఏదైతే జాయ్ భట్టాచార్య చేయగలిగాడు, విత్ లాట్ ఆఫ్ టీమ్స్ కమింగ్ టుగెదర్ ఆ రోజుల్లో. అండ్ ఆ తర్వాత మళ్ళీ రూపాంతరం చెందిన తర్వాత 10 teams, ఆల్ ది ఫ్రాంచైజ్ ఓనర్స్ ఆర్ ఆల్సో ది ఓనర్స్ ఆఫ్ ది లీగ్. హైదరాబాద్కి సంబంధించి అభిషేక్ రెడ్డి కంకణాల అని చెప్పేసి బ్లాక్హాక్స్ హైదరాబాద్ ఓనర్. అండ్ విజయ్ దేవరకొండ హోల్డ్స్ స్టేక్ ఇన్ దిస్ ఈ లీగ్లో, ఈ యొక్క ఫ్రాంచైజ్లో. సో వీళ్ళందరూ కూడా లీగ్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. హ్యూజ్ రెస్పాన్స్ అనేది మలయాళంలో, ఇన్ఫ్యాక్ట్ కేరళలో వస్తుంది వాలీబాల్కి. అండ్ అలాంటి రెస్పాన్స్ కోల్కతాలో కూడా ఇచ్చే ప్రయత్నం ఈ మధ్య చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ అనేది అహ్మదాబాద్లో జరిగింది. ద రీజన్ ఏంటి అంటే కనుక దే వాంట్ టు హోస్ట్ ది నెక్స్ట్ లెగ్ ప్రాబ్లీ ఇన్ అ ప్లేస్ వేర్ ఇంకొంచెం ఎక్కువ ప్రమోషన్స్ చేయగలగాలి అని చెప్పేసి ఆలోచన కూడా ఉండుంటుంది. అండ్ ఒక మంచి కాంప్లెక్స్ కూడా ఉంది అక్కడ. బట్ వీ స్టిల్ హ్యావ్ టు డూ అ లాట్ టు వాలీబాల్ అనేది నా ఒపీనియన్. ఈ లీగ్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఆల్ ద క్రెడిట్ షుడ్ గో టు ద లీగ్. జాయ్ భట్టాచార్య ఫస్ట్ ఈ ఆలోచన వచ్చినప్పుడు బేస్ లైన్ వెంచర్స్ తుహిన్ మిశ్రా, ఆ తర్వాత మీకు చెన్నై ఓనర్స్ కానివ్వండి, ఆ తర్వాత హైదరాబాద్ ఓనర్స్ కానివ్వండి, పవన్ కుమార్ పటోడియా కోల్కతా ఓనర్, అండ్ అలాగే ముంబై ఓనర్స్ కానివ్వండి, ఇప్పుడు రాజ్ చెకోరి అని చెప్పేసి గోవా టీం ఒకటి ఆయన ఓన్ చేస్తున్నారు, ఆయన రావడం కానివ్వండి, ఆల్ ఆఫ్ దీస్ గైస్, ఢిల్లీ టీం, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ ఆలోచన ఏంటి అంటే కనుక సర్వీసెస్లో చాలామంది వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చాలామంది వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, గ్రాస్ రూట్స్లో చాలామంది వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కలిగించాలి. అండ్ ఈ వాలీబాల్ వేరే లెవెల్లో ఇండియా ఆడగలగాలి అని చెప్పేసి గురు ప్రశాంత్ ఒక ప్లేయర్ ఉన్నాడు. హీ ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ ప్లేయర్. అన్ఫార్చునేట్లీ 2 years బ్యాక్ అతనికి ఒక డివాస్టేటింగ్ ఇంజరీ అయింది. 1 year పట్టింది అతనికి రికవర్ అవ్వడానికి. లాస్ట్ ఇయర్ అగైన్ హీ ప్లేడ్ వెల్. మళ్ళీ అతను కనుక ఆడడం మొదలు పెట్టాడంటే వేరే లెవెల్లో ఉంటుంది. సేదు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్న కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఇక్కడ. అసోసియేషన్కి పూర్తి స్థాయి క్రెడిట్ ఇవ్వాల్సిన పనే లేదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఓపెన్ అబౌట్ ఇట్. వాళ్ళు వాలీబాల్ పురోగతికి కానీ డెవలప్మెంట్ కానీ లీడ్ చేయాలి. వాళ్ళు అడ్డుపడ్డారు. దేర్ ఆర్ ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ FIVBకి అండ్ అలాగే ఇండియన్ వాలీబాల్కి. దాని తర్వాత అసోసియేషన్ పేరు కూడా మార్చారు. బట్ ఇట్ ఈస్ ఆల్ హెల్డ్ క్లోజ్లీ బై ప్రైమ్ వాలీబాల్. డ్రాగన్ మిహైలోవిచ్ ఒక టీంకి కోచ్గా వచ్చాడు. ఆ తర్వాత డిస్కషన్స్ హ్యాపెన్ అండ్ బికేమ్ ఇండియన్ టీమ్స్ కోచ్. అండ్ జెడ్ జెరోమ్ వేరే లెవెల్ ప్లేయర్.
ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఆఫ్ డన్ ఎక్సీడింగ్ లెవెల్ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద టైమ్ దట్ వాలీబాల్ ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా దట్ జాయ్ భట్టాచార్యతో 2 years బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సెట్ క్రికెట్ తర్వాత వాలీబాల్కి ఇండియాలో వేరే లెవెల్ స్కోప్ ఉంది అని. ఐ థింక్ ఇండియా విల్ హ్యావ్ టు రియలైజ్ దట్ స్కోప్ అండ్ ఈ టైం కూడా వచ్చిందని నా ఫీలింగ్. సో వెల్ డన్ టు ది ఇండియన్ వాలీబాల్ టీమ్ అండ్ చూద్దాం మళ్ళీ ప్రైమ్ వాలీబాల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రమోట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దేర్ యు గో, కంగ్రాచులేషన్స్.